పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడిగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది. మనందరం ఈ రోజు ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారి దీక్ష కూర్చున్నప్పుడు చాలా మంది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలు పెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి. ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నాను. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంది. బయటికి అడుగు పెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య సోదరులు నిన్న పాదయాత్రలో అనేక సార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని. ఆనాడు నన్ను అడిగితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను, మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తాం. ఇది కమిట్మెంట్ మాత్రమే కాదు, ఇది నాకు ఒక ఎమోషన్, చేయాలని ఒక తపన. అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం, ట్రస్ట్కి మేము నిలబడతాం.